ప్రైజ్ లార్డ్ అండి. బాగున్నారా? ఈ దినం దేవుని వాగ్దానం చూసుకుందామా? చిన్న వచనం పాడుకుందాం అండి. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గళమెత్తి నీ కీర్తిని చాటెదా. నజరేయుడా సియోను శిఖరాగ్రము నీ సింహాసనమాయెనా, సియోనులో నిన్ను చూడాలని ఆశతో ఉన్నాను నా యేసయ్యా. ఇది నువ్వు దేవుని వాగ్దానం చూసుకుందామండి. మనకి టైం సరిపోదు కాబట్టి మరి ఆదికాండము 35వ అధ్యాయము 9వ వచనం చూసుకుందామండి. యాకోబు పద్దనరామ నుండి వచ్చుచుండగా దేవుడు అతనికి ప్రత్యక్షమై ఇలాగున అతనిని ఆశీర్వదించెను. ఎలా? దేవుడు అతనికి ప్రత్యక్షమయ్యాడు యాకోబు భక్తుడిని. తెలుసుగా, నన్ను ఆశీర్వదించేంత వరకు నేను నిన్ను వదిలిపెట్టనని చెప్పాడు యాకోబు. తెలుసుగా, అందుకనే దేవుడు ఇప్పుడు యాకోబు తిరిగి మరలా వస్తున్నాడు. ఎక్కడికి వస్తున్నాడు? తన మామ ఇంటికాడ నుంచి తిరిగి మరలా బలిపీఠం యొద్దకు వస్తున్నాడు. తాను ఎక్కడైతే బలిపీఠం కట్టాడో, దేవుడు తాను ఫస్ట్ ఎక్కడైతే ప్రత్యక్షమయ్యాడో అక్కడ తిరిగి బలిపీఠం కడతానికి వస్తున్నాడు. అప్పుడు దేవుడు మరలా ప్రత్యక్షమయ్యాడు యాకోబు భక్తుడికి. అతనికి ప్రత్యక్షమై అతన్ని ఆశీర్వదించును. దేవుడు ఆశీర్వదించాడండి. యాకోబు భక్తుని ఆశీర్వదించిన దేవుడు మనల్ని ఆశీర్వదించడా? మనల్ని ఆశీర్వదిస్తానని చెప్తున్నాడు. మనం ఆశీర్వాదానికి పిల్లలం, ఆయన పిల్లలం, మనం ఆయన ఆస్తికర్తలు, మనల్ని నిర్మించుకున్నాడు. ఆయన ఆశీర్వాదాలు పొందుకోవటానికి మనమే ఆయన బిడ్డలం. మరి ఇదిన విట్టి వాగ్దానాన్ని బట్టి ప్రార్థన చేద్దాము. కళ్ళు మూసుకొని స్తోత్రములు ప్రభువా, నాయన యాకోబును ఆశీర్వదించిన దేవా, మమ్మల్ని కూడా ఆశీర్వదించి దీవించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.